హాయ్ గైస్, ఈరోజు నేను చింతపండుతో డిఫరెంట్గా పులిహోర చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం. ముందుగా మనము దీనికోసము అన్నము కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని చల్లారబెట్టుకున్న తర్వాత ముందుగా నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టుకున్నాను. ఇక్కడ మన టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా ఆ చింతపండులో వేసుకొని చింతపండు ఇప్పుడు జ్యూస్ చేసి ఇందులో వేసుకోవాలి. అన్నంలో కలుపుకోవాలన్నమాట చింతపండు జ్యూస్ని. ఇప్పుడు ఈ రసాన్ని అన్నంకి మొత్తం పట్టించాలి. పట్టించిన తర్వాత ఈ అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఈ చింతపండు రసము ఈ మొత్తం అన్నంలోకి కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. అదే చింతపండు నానబెట్టుకున్నాం కదా, అప్పుడే వేసుకున్నాను నేను ఉప్పు మనకు టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: చింతపండు పులిహోరకి పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, ఇంగువ, పసుపు, ఆవాలు, జీలకర్ర. ముందుగా దీనికి మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకుందాం. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత మనం ముందుగా పక్కకు ఉంచుకున్నాము కదా పోపు దినుసులు, అందులో నుంచి ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. అలాగే ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. వేసుకుని వేయించుకుందాం కొద్దిసేపు. కొద్దిగా మనకి వేగిన తర్వాత మనం ముందుగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ఈ చింతపండు పులిహోరకి డిఫరెంట్గా చేస్తున్నామని చెప్పాను కదా, ఈ పులిహోరలో మనం ఉల్లిపాయ వేస్తున్నాం. ఈ ఉల్లిపాయే ఈ పులిహోరలో హైలైట్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా మనం పసుపు వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే ఇప్పుడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనము చింతపండు రసం వేసి అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని ఇప్పుడు వేయించుకుందాం. ఇందులో చింతపండులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా వేయించుకోవాలి రైస్ని. చాలా ఈజీ అండి. ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా కర్రీస్ లేనప్పుడు ఇమీడియట్గా ఏదైనా కుక్ చేయాలనుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. అంతేనండి, మన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ చింతపండు పులిహోరని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎంతో టేస్టీ చింతపండుతో డిఫరెంట్గా ఉల్లిపాయ వేసి చేసిన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ ఉల్లిపాయ వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అక్కడక్కడ తింటుంటే ఉల్లిపాయ తగులుతుంటే అదొక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. Thank you for watching.